మీ దర్శనం గురించి పరదేశీకులు వేచి ఉన్నారు. పరదేశీకులు ఆహార్యము విజయనగర సామ్రాజ్యనేత సాహితీ సర్వంగా శ్రీకృష్ణదేవరాయల వారికి నమో నమః. మహామంత్రి తిమ్మరసుల వారికి నా నమస్కారములు. అష్టదిగ్గజ కవులకు నా ఆశీస్సులు. మహారాజా, నేను అనేక రాజ్యములను సందర్శించాను. ఏ రాజ్యములు కూడాను ఏ ఒక్కరు నా పాండిత్యానికి ఎదురు రాలేదు. ఈ రాజ్యములో ఏ ఒక్కరైనా నా పాండిత్యానికి ఎదురు రాగలరేమోనని ఇటు వచ్చి తిరిగి నాకు మీ పాండిత్యానికి ఎదురు రావాలన్నా మా కవి పండితులు పెక్కు రాజులచే కనక వస్తువాహనములు తీసుకున్నారు. అటులనా ఎన్ని బహునామాలను పొందిన మా పూర్ణ విజయంలో సవాలు మా కవి పండితులతో అంగరాజుచే వజ్రాల హారము తీసుకున్నాను. కావచ్చు నానా రాజ్యాల వారిచే ఇవన్నీ తీసుకున్నాను. నేను మీరు ఎన్ని రాజ్యాలు తిరిగినా ఎన్ని రాజుల దగ్గర మెప్పులు పొందినా మా ప్రభువుల వారి దగ్గర మా పండితుల వద్ద మీరు ఓటమి పాలు కావలసిందే. ప్రతి రాజుగారు కూడా నాకు వారి యొక్క రాజముద్ర వేసి ప్రశంసా పత్రములు అందించినారు. విజయపత్రములు అంటారు. మహారాజా, మీ రాజ్యములో పండితులకు లోటు లేదని, ఎక్కువ మంది కవులు ఉన్నారని ఇటు పక్కగా వచ్చి తిని నేను అష్టదిగ్గజ కవులనే పేరుతో అష్టదిగ్గజాలు ఉన్నారని వారిని నాతో పోటీ పడవలసిందిగా నేను కోరుచున్నాను. అంత కాంక్ష కలదు మీకు. ఈ రాజ్యము పేరే భువన విజయం అని. మీ రాజ్యసభ పేరే భువన విజయం అని విని కనీసం ఈ రాజ్యములో ఎవరైనాను నా పాండిత్యానికి ఎదురు రాగలరేమోనని ఇటు పక్క వచ్చింది. ఇప్పుడు మీ కర్తవ్యం ఏమిటి? మా పండితులు చేయవలసిన కర్తవ్యం ఏమిటి? మీ చదివేమని మహా కవివర్య మీ పండితులలో ఎవరైనాను పాండిత్యములో నా ఎదుట నిలవగలిచి విజయాలు అయితే కనుక వారికి నాకు పోటీ పెట్టగలరు. కానీ ఒకవేళ ఈ రాజ్యంలో ఎవరో లేనిచో మీరు ఈ రాజ్యముద్ర వేసి నాకు ప్రశంసా పత్రం అందజేయవలను. ప్రభు, మన పండితులు మన రాజ్యంలో మనం ఓటమి పాలు చెందుతూ వారికి రాజ్యముద్రతో విజయ పత్రం ఇవ్వాలట. ఏమంటారు మన కవి పండితులందరూ? ఆశ మరి పెరిగిపోయింది అనేటువంటి భావన అమాత్యశేఖర వారికి తప్పక అవశ్యము మీకు లభించను. మీకు ప్రతిఫలం లభించను. సరే చూద్దాం. ఇంకా ఎవరైనా ఉన్నారా నాతో పోటీ పడగలిగిన వారు? నేనున్నాను. ఎవరు? నేను తెనాలి రామకృష్ణ మీరా నాతో పోటీ పడగలిగిన వారు? పడెదరు ప్రభు అనుమతినీయుడు. ఇటీవల నేను రచించిన గ్రంథము గృహమనందున్నది. ప్రభు వారి అనుమతితో ఆ గ్రంథమును ఇప్పుడే సభా ముఖమునకు తీసుకొని వచ్చేదను. అనుమతి ఏడు ప్రభు. వేచియుండు కవివర్య. తెలిసిపోతుంది.